గ్లామర్‌కు కేర్ ఆఫ్ అడ్రస్ హన్సిక. ఆమె ఇప్పుడు గాంధారిగా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆర్. కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రం విశేష ఆదరణ పొందింది. అదేవిధంగా ఇంతకు ముందు జయం కండెన్ కాదలై వంటి పలు వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా గాంధారి పేరుతో ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఆయన గత చిత్రాలకు భిన్నంగా కమర్షియల్ అంశాలతో కూడిన హర్రర్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తాజాగా ఆయన వెల్లడించారు. ఇందులో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే యువతిగా హన్సిక నటిస్తున్నారని తెలిపారు. పురాతన కాలంలో ఓ రాజు నిర్మించిన గాంధర్వ కోటను పరిశోధించడానికి వెళ్లగా అక్కడ ఆమెకి పలు ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతాయన్నారు. ఇందులో హన్సిక పురావస్తు శాఖ అధికారిగా, ఓ ప్రాచీన తెగకు చెందిన యువతిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం చెన్నై సముద్ర తీరంలో 60 కోట్ల వ్యయం బ్రహ్మాండమైన కొండ, ఇంటి సెట్ వేసి అందులో 1943 నాటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్తున్నారు. 2025లో సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా గాంధారి సినిమా రిలీజ్ అవుతుంది.